అందరికీ నమస్తే. నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు మరొక అంశంతో మీ ముందుకి రావడం జరుగుతూ ఉంది. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. ఏది ఏమున్నా ఎన్నికల తర్వాత ఎన్నికలు వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు రావడం జరిగింది. నేను ఒకే ఒక అంశాన్ని తీసుకురావడం జరుగుతుంది. పరిగి మున్సిపల్ గురించి ఏంటంటే ఎన్ని వార్డులు ఉన్నాయి, జనాభా ఎంత ఉంది వార్డు ప్రకారం, అదేవిధంగా ఒక్కొక్క వార్డుకి ఏ విధంగా రిజర్వేషన్ రావడం జరిగింది అనే అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. పరిగిలో మొత్తం వార్డులు వచ్చేసి 18 వార్డులు. టోటల్గా వార్డులు వచ్చేసి 18 వార్డులు. ఈ 18 వార్డులు ఎవరెవరికి కేటాయించబడ్డాయి అనే అంశాన్ని తీసుకుందాం. ఫస్ట్ మొదటి వార్డు వచ్చేసి బీసీలకు. బీసీలలో ఎవరికి? మహిళకు వచ్చింది డబ్ల్యూ. రెండవ వార్డు వచ్చేసి బీసీ జనరల్. మూడవ వార్డు వచ్చేసి ఎస్టీ జనరల్. నాలుగవ వార్డు వచ్చేసి అన్రిజర్వ్ జనరల్. ఓకేనా? ఐదవ వార్డు సేమ్, అంటే ఇక్కడ మహిళ వచ్చింది అన్రిజర్వ్లో. మళ్ళీ 6th కూడా సేమ్, అంటే మళ్ళీ జనరల్ వచ్చింది ఇక్కడ. 7th వార్డులో అన్రిజర్వ్ మహిళ. ఇక్కడ రిజర్వేషన్లలో కూడా అన్రిజర్వ్లో ఒకటి జనరల్, మరొకటి మహిళ, మరొకటి జనరల్, మరొకటి మహిళ. ఎక్కడి నుంచి 4, 5, 6, 7 ఇవి సపరేట్ కొంత తీసుకుంటే. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ 8th వార్డు కూడా అన్రిజర్వ్డ్ మహిళ. ఇవి అన్నీ ఒక విధంగా అయితే నెక్స్ట్ 9th వార్డు వచ్చేసి ఎస్సీ మహిళ. 10th వార్డు వచ్చేసి ఎస్సీ జనరల్. మళ్ళీ 11th వార్డు అన్రిజర్వ్ జనరల్. మళ్ళీ 12వ వార్డు వచ్చేసి అన్రిజర్వ్ జనరల్ తీసుకున్నాడు. ఈ విధంగా రావడం జరిగింది. మిగిలినటువంటి అంశాలు 13వ వార్డు వస్తే బీసీ మహిళ, 14 బీసీ మహిళ, మళ్ళీ 15 బీసీ జనరల్, 16 అన్రిజర్వ్ మహిళ, మళ్ళీ 17లో అన్రిజర్వ్ మహిళ, 18వ వార్డు వచ్చేసి బీసీ జనరల్. వీటి గురించి ఈ విధంగా తీసుకుంటే సరే. ఈ విధంగా చెప్పిన ఓకే, మరి వార్డ్ వైజ్గా జనాభా అనేది ఉంటుంది. ఆ జనాభా ఒక్కొక్క వార్డుకి ఎంత ఉంది అనే అంశాలను తెలుసుకున్నట్లయితే మనం ముందు వాస్తవానికి కూడా ఫస్ట్ వార్డును తీసుకుంటే 1917 ఇది మొదటి వార్డుకి సంబంధించినటువంటిది. మనం దీన్ని ఏం చేస్తున్నామంటే దీని లోపల మహిళలు ఉంటారు, పురుషులు ఉంటారు, ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు. ఇది మొదటి వార్డు యొక్క టోటల్ జనాభా. దీని యొక్క పర్సంటేజ్ అంటే పాపులేషన్ ఎంత ఉంది అని తీసుకున్నట్లయితే 99%. దాని గురించి అదేవిధంగా రెండో వార్డు 1663 దీని యొక్క జనాభా. అదే శాతాలు అవసరం లేదు, ఎందుకంటే జనరల్గా ఎంత ఉన్నారు అనే అంశాన్ని మాత్రమే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూడవ వార్డు వచ్చేసి 1486. నాలుగవ వార్డు వచ్చేసి 1430. ఐదవ వార్డు వచ్చేసి 1283. ఆరవ వార్డు వచ్చేసి 1894. ఏడవ వార్డు వచ్చేసి 1894. కొంత ఇడ అంటే ఫస్ట్ వార్డులో ఎక్కువ ఉన్నది, ఈ వార్డుకు వచ్చినాక కొంత దగ్గర తగ్గినట్టున్నది, మిగతాన్ని చాలా తగ్గినాయి. ఓకేనా? 8వ వార్డుకు వచ్చేస్తే 1869 టోటల్గా ఓటర్స్. అదేవిధంగా 9వ వార్డు వచ్చేసి ఇక్కడ పెరిగింది, మళ్ళా ఓటర్ల జనాభా అనేది ఇక్కడ పెరిగింది. ఎట్లా అంటే 2213. అదేవిధంగా 10వ వార్డు వచ్చేస్తే 1558. 11వ వార్డు వచ్చేసి 1425. అదేవిధంగా 12వ వార్డు వచ్చేసి 1188. 13వ వార్డు వచ్చేసి 2324. ఇక్కడ మధ్యలో కూడా వచ్చింది ఒకటి, ఏంటంటే 2000 పైన అక్కడ ఒకటి వచ్చింది 9వ వార్డు. 13వ వార్డు వచ్చేసి 2300 చిల్లర ఉంది ఇక్కడ. ఈ విధంగా రెండు కొద్దిగా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఓటర్ల శాతం అనేది. అదేవిధంగా 14వ వార్డు 1037. అదేవిధంగా 15వ వార్డు వచ్చేసి 1069.
10వ వార్డు వచ్చేసి 1153. అదేవిధంగా 17వది వచ్చేసి 1050. నేను అనుకుంటున్న అన్ని వార్డులలో తక్కువ ఉన్న వార్డు ఏదంటే 1050 అనేది ఒకటి కనబడతా ఉన్నది మనం ఇదంతా పరిశీలిస్తే. అదే 18వ వార్డు వచ్చేసి 1779. ఇది మన యొక్క వార్డులు 18 వార్డులు, వాటి యొక్క వార్డుల వారీగా ఓటర్ల వివరాలు. ఇది విషయం. వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ పరిగి. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి ఈరోజు నుండి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. 28/1/2026 నుండి 30/1/2026 వరకు నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ నామినేషన్ ప్రక్రియ అయిన తర్వాత 31/1/2026 నాడు స్క్రూటినీ జరపబడుతుంది. మరి అదేవిధంగా 31/1/2026 నుండి పబ్లికేషన్ అప్పుడు వ్యాలిడ్ నామినేటెడ్ ఫామ్స్ క్యాండిడేట్స్ లిస్టు అనౌన్స్ చేయబడుతుంది. దాని తర్వాత ఏమైనా అగెనిస్ట్ రిజెక్షన్స్ కానీ అప్పీల్ కానీ ఉంటే అయ్యారాత డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీకి అప్పీల్ చేసుకున్నది ఉంటే 1/2/2026 నాడు అప్పీల్ చేసుకోవాలి. అది 2/2/2026 నాడు డిస్పోజల్ చేయబడతాయి. తర్వాత 3/2/2026 నాడు విత్డ్రాలు అండ్ క్యాండిడేట్ విత్డ్రాలు జరపబడుతుంది. నెక్స్ట్ అదే రోజు ఆఫ్టర్నూన్ 3 గంటల తర్వాత ఫైనల్ ఎలక్షన్లో కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎవరైతున్నారో వాళ్ళ యొక్క జాబితాను ప్రచురించబడుతుంది. మరి సాఫీగా జరగాలని 11/2/2026 నాడు ఎన్నికలకు జరపబడతాయి. మరి అదేవిధంగా 12/2/2026 నాడు ఏమైనా రీపోలింగ్ ఉంటే ఆ రోజు జరపబడతాయి. తదుపరి 13/2/2026 నాడు పూర్తి స్థాయిలో కౌంటింగ్ అండ్ ఫైనల్ ఎన్నికైన జాబితాను ప్రచురించబడుతుంది. అది నిజమైన ఎన్నికల్లో పాల్గొని ఓటర్స్ కూడా వారి యొక్క నిజాయితీని కనపరచాలి. ఓటర్ పర్సంటేజ్ పెరగాలని ప్రజలు కోరుతా ఉన్నా. ఓటున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఓటింగ్లో పాల్గొని ఎక్కువ అత్యధికమైన పర్సంటేజ్ ఇవ్వాలి. ఎలాంటి వివాదాస్పదాలకు తావివ్వకుండా సజావుగా నిజాయితీగా జరగడానికి ప్రజలందరూ సహకరించాలి. రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని మా తరఫున కోరుతా ఉన్నాం.